సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒకసారి వీళ్ళని అడిగితే చెప్తారు. ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటి ఓనర్ని అడిగితే చెప్తాడు ఒక్కొక్క ఇంటికి ఎంతెంత టైం పడుతుంది, ఎలాగా ఎంత కష్టపడితే ఒక ఇల్లు మనం చూసే గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు కానీ. ఇన్ ది సేమ్ వే పెళ్లి చేసేటప్పుడు వాళ్ళని పిలిచామా వీళ్ళని పిలిచామా, ప్రతి ఏర్పాట్లన్నీ బాగా అరేంజ్ చేసామా లేదా అనేది పెళ్లి చేసిన వాళ్ళని అడిగితే చెప్తారు. ఇన్ ది సేమ్ వే సినిమా తీసేటప్పుడు ఉండే కైండ్ ఆఫ్ ఆర్ట్ పోర్ట్లు, అందులో ఫ్రెషర్స్ అంటే మీన్స్ స్టార్టర్స్, ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ ప్రొఫెషన్ కాదు, బట్ విత్ ద ప్యాషన్ ఒక సినిమాని మనసు పెట్టి కనుక ఒక సినిమాకి కావాల్సింది మనం ఇవ్వగలిగితే అవుట్పుట్ ఎలా ఉంటుందనేది రేపు 28వ తారీఖున మీరు థియేటర్లో చూస్తారు. ఒక్కసారి థియేటర్కి వచ్చి చూస్తే కనుక, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కనుక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను. ఒక్కసారి రండి థియేటర్కి, చూడండి. మీకు నచ్చకపోతే అక్కడే ఇమీడియట్గా స్టేటస్ పెడతారో లేదంటే ఎవరికైనా చెప్తారో చెప్పేసేయండి సినిమా బాగాలేదు అని చెప్పి. కానీ సినిమాకి రండి, థియేటర్కి రండి, మా సినిమాని చూడండి. ఒక చాలా మంచి ప్రయత్నం చేశాం మేము. డెఫినెట్గా సినిమా చూస్తున్నంతసేపు మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా మంచి స్టోరీ, చాలా కష్టపడి చేశాము. ఇక్కడున్న మా వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతుండొచ్చు, కానీ మా సినిమా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ఇది మాత్రం 100% చెప్తున్నాను, ఫర్ ష్యూర్. ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ కీకు చిరంజీవి. 28th రోజు రిలీజ్ అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ కీకు. ఎస్, గుండె ధైర్యం. అండ్ ఆ సాంగ్లో ఉన్న లిరిక్, ప్రతి లిరిక్ కీకుకి మ్యాచ్ అవుతుంది. కీకు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా తర్వాత నువ్వు మాకు దొరకవని అనిపిస్తుంది ఎందుకో. వీళ్ళ కష్టం, దీప్తి గారు కానీ కిరణ్ గారు కానీ, వీళ్ళ కష్టంలో నాకు ఫస్ట్ టైం వీళ్ళు మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు అంటే డైరెక్టర్తో పాటు వచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజున ఎంత కమిట్మెంట్తో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారో అదే కమిట్మెంట్తో సినిమా ఫినిష్ చేశారు. అండ్ అదే కమిట్మెంట్తో సినిమా ప్రొఫెషనల్స్ చేస్తున్నారు. అదే కమిట్మెంట్తో 2 hours రిలీజ్, అంటే ఇంకో 2 రోజులు రిలీజ్ ఉంది. ఏ ఒక్క రోజున వీళ్ళు వెనకడుగు వెయ్యలేదండి. అసలు ఆ టాలెంట్ ట్రైలర్ చూసినప్పుడు అందులో హీరో కనిపించిండు, కామెడీ, ఇంకా విలన్ షేడ్స్ కూడా కనిపించాయి. మరి ఆ స్టోరీ ఏంటో నాకు రేపు చూసే వరకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా దీప్తి అయితే తెర వెనుక ఉండి చాలా అంటే చాలా కష్టపడింది. ఒక భర్త కోసం ఇంత కష్టపడింది. కంగ్రాచులేషన్స్ అమ్మ నీకు కూడా. న్యూ కాన్సెప్ట్ తోటి వచ్చిన ఈ మూవీ అందరినీ అలరిస్తుంది. కష్టపడి సినిమా తీశారు, ఏదో ఇష్టపడి సినిమా తీశారు, ఏదో ఒకటి. ప్రేక్షక దేవుళ్ళారా రండి అబ్బా సినిమాకి ప్లీజ్. ఓటీటీలో చూస్తాం, వారి చేతిలో చూద్దాం, ఎన్ని రోజులు చూస్తారు. పెళ్ళి కూడా అట్లా చేసుకుంటారా, హనీమూన్ కూడా అట్లా చేసుకుంటారా ఏంటి? మనమందరం సంఘజీవులు అంటే సోషల్ యానిమల్స్. మనమందరం సినిమా థియేటర్కి వెళ్ళాలి, బయట భోజనం చేయాలి. మనం అన్నీ ఇంటికి వచ్చేసి ఇంట్లోనే కూర్చుంటే దట్స్ నాట్ ఫన్. ఇలా అయిపోతుంది మన జీవితం కదా. హాయిగా సినిమాలకు వెళ్ళి సినిమాలు చూసి మీకోసం తీస్తున్నారు. మీకు నచ్చకపోతే విమర్శించండి, తిట్టండి, పర్లేదు. కానీ కొత్త టాలెంట్ అండి, కిరణ్ కుమార్ గారు, దీప్తి గారు, ఇట్లాంటి కొత్త నిర్మాత, దర్శకులు, హీరో అందరూ వస్తున్నప్పుడు మీరు ప్రోత్సహించాల్సిందే. అంతా బాగా వచ్చింది సినిమా. నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే 2 గంటల సినిమా ఇది. వచ్చి థియేటర్ లోపల బాధుడు ఉండదు మీకు. టక్కుని జాగానే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, టక్కుని సెకండ్ హాఫ్ అయిపోతుంది. సినిమా బాగా వచ్చింది. ప్లీజ్ అందరు మీ ప్రోత్సాహన, మీ ఆశీర్వాదం కావాలి. So I wish this Kiku Chiranjeevi movie, cast and crew and entire team all the very best. Thank you. ఈ మధ్య చూసుకుంటే చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. మా ఇంటి బంగారం కానీ, కొరియన్ కనకరాజు కానీ, ఇవాళ ఇరుముడి కానీ, ఇట్లా చూసుకుంటే వరుసగా సినిమాలు వరుస సక్సెస్లు ఉన్నాయి. అటు ఇంగ్లీష్కు చూస్తేనేమో స్పైడర్ మ్యాను, ఒడిస్సీ అవి ఉన్నాయి, హిందీ సైడ్ హిందీ ఉన్నాయి. సో ఇవాళ ఎగ్జిబిటర్స్ ఒకప్పుడు ఆకలి ఆకలి అని చెప్పి అన్నార్థుల్లాగా బాధపడే ఎగ్జిబిటర్స్ ఇవాళ చూస్ చేసుకుని ఏది ఎక్కువ కలెక్షన్ వస్తుందో ఆ సినిమా వేసుకునే స్థాయికి మారింది ట్రెండు. అలాగే థియేటర్లకు జనం రావటం మొదలెట్టారు. ఇదే కాకుండా ఒక సెంటిమెంట్ ఏంటంటే కొరియన్ కనకరాజు, మా ఇంటి బంగారం, ఇరుముడి, అలాగే సీతారామం, ఇలా ఈ సినిమాలన్నీ ఈవెన్ కమల్ హాసన్ గారికి దశావతారం తర్వాత విక్రమిట్టిస్టు, ఇవన్నీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి టైటిల్ ఇచ్చి పబ్లిసిటీ క్లియర్స్ తీసుకుని సెన్సార్కి వెళ్ళి రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయండి. కానీ ఇండస్ట్రీ బతుకుతాంది నాట్ ఫర్ ద 5 to 8% సక్సెస్ మీద బతకట్లేదండి. బతికేది 92 to 95% ఫెయిల్యూర్ మీద ఇండస్ట్రీ బతుకుతాంది. ఓన్లీ ఒక్కరి గురించే చెప్పాలి అంటే, ఈ కథ చెప్పినప్పుడు ట్రైలర్లో చూపించినవి కాకుండా ఒక ఎలిమెంట్ ఉంటుంది.
అది కొంచెం రిస్క్తో కూడిన ఎలిమెంట్. సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నప్పుడు ఏ గట్ ఫీలింగ్తో చూజ్ చేసుకున్నారో, ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు పడినా ఎలా నిలబడ్డారో, అండ్ స్టిల్ రిలీజ్ డేట్ కూడా అంతే గట్ ఫీలింగ్తో ఉన్నారు. సో అన్నిటికీ కారణమైన మా ప్రొడ్యూసర్స్కి మొట్టమొదట వాళ్ళ నమ్మకం నిలబడేలా ఉంటే నాలాంటి ఎంతోమందికి ఊపిరి పోసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సక్సెస్ వాళ్ళ గురించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది పరిచయం అయ్యారు ఈ జర్నీలో. అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను ముందు చెప్పినట్టే మీరందరూ ఫస్ట్ పిల్లర్స్ మాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా మంచి సినిమా తీసాము. నేను ముఖ్యంగా కొంతమందికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఈ స్పీచ్లో. ఫస్ట్ వచ్చేసి ప్రసన్న కుమార్ గారికి. మీ జర్నీలో ఒక పాయింట్లో ఎలా ఆగిపోయామంటే ఎవ్వరూ లేరు మాకు, అండ్ మాకు ఇండస్ట్రీ నుంచి ఒక అండర్ కావాల్సిన సిచ్యువేషన్ అది. ఎంత ఇబ్బంది పడ్డామో ప్రసన్న గారికి తెలుసు. అలాంటి టైంలో మా బాధని, మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారో అంటే ప్రసన్న గారే. అది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తున్నారు ఏమీ తెలీదు అన్నప్పుడు నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రసన్న గారిని కలవండి టు నో హౌ ద థింగ్స్ ప్రొసీడ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్. చాలా హెల్ప్ అవుతుంది, మోసపోకుండా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, మా చోటాగయ్ ప్రసాద్ గారిని కలవండి స్క్రిప్ట్తో. ఆయన మీకు ప్రొడక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్ అవన్నీ చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన దాంట్లో చోటాకే ప్రసాద్ గారు కూడా చాలా పెద్ద రోల్ ఉంది. ఇద్దరికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి. అండ్ సెకండ్ థింగ్, మా కాస్ట్ అండ్ క్రూ చాలా కష్టపడ్డారు. కొత్త ప్రొడ్యూసర్స్ అయిపోయేసరికి పేమెంట్స్ విషయంలో డీలేస్ అయ్యాయి కొన్నిసార్లు, నేను ఒప్పుకుంటాను. అపాలజీ అండి దానికి. కానీ అందరిది క్లియర్ చేశాము. లేట్ అయినందుకు క్షమించండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ చేద్దాం అనుకున్నది క్రూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళు పడే కష్టం ఏంటో నాకు అర్థమవుతుంది యాజ్ అ వైఫ్. వాళ్ళందరూ కూడా టైం కాని టైంలో వాళ్ళు వచ్చి మా కోసం పనిచేసినందుకు వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు కాబట్టి 100% మీరందరూ దేవుళ్ళు అండి మాలాంటి కొత్త వాళ్ళకి. సో మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటేనే ఇప్పుడు కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగర్ సార్ కానీ, అలీ సార్ కానీ, తనికెళ్ళ భరణి సార్ కానీ, ఇలాంటి పెద్ద ఆర్టిస్టులు, ఈశ్వరరావు గారు పనిచేసినా కూడా అంత పెద్ద ఆర్టిస్టులు పనిచేసి వాళ్ళు మా కోసం ఒక వీడియో ఇవ్వడానికి వాళ్ళు టైం ఇచ్చి వీడియో ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అంటే ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్, దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు, వాళ్ళు టైం ఇవ్వడం తప్పితే. సో అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారు. కానీ ఈ సినిమా ఒక ఆపర్చునిటీ లాగా కావాలి నాకు అని వచ్చిన వాళ్ళు మాత్రం ఒక పోస్ట్ పెట్టడానికి కూడా బాధపడుతున్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. మాకు ఒక కొత్త వాళ్ళు ఏంటి, ఒక ఆపర్చునిటీ ఇస్తే చాలు అని చెప్పి మన దాంట్లో ఒక పార్ట్ అయి ఉండి కూడా, బట్ కీపింగ్ దట్ అసైడ్, మీరు ఏ పక్షపాతం లేకుండా ఎలాంటి సినిమా అయినా సరే అది బాగుంటుందా బాగోదా, వీడు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేశాడు, వీడిని మనం జనాల్లో తీసుకెళ్ళాలి అంటున్నారు. సార్ మీడియా మీరందరికీ పాదాభివందనం సార్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ ఇంత రావటం, మీ టైం ఇవ్వటం, ఇంత పెద్దవాళ్ళని చూడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మేము హైదరాబాద్లో ముందు కాలేజ్ టూర్ అంతా ఒక ప్లాన్ చేసి ఒక పేరు మూసిన కాలేజీలో పర్మిషన్ తీసుకొని నేను ఆంధ్ర వెళ్ళాం సార్. ఆంధ్ర మొత్తం నేనే తిరగాల్సిన ఆఫీసే కొంచెం జనాల్లో వెళ్ళాలి కాబట్టి. సో ఆంధ్ర టూర్ వెళ్ళి అంతా చేసి నా వల్ల అయింది. అక్కడ గొర్రెలు కాసుకునేవాడో లేకపోతే రోడ్డు మీద ఉన్నాడో, చిన్నపిల్లల పెద్దవాళ్ళు, నా వల్ల అయినంత నేను ఎన్ని ఊర్లు తిరగలుగుతాను అన్ని ఊర్లు తిరిగి, ఎన్ని కాలేజీలు తిరగలుగుతాను అన్నీ తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత అదే కాలేజీలో పర్మిషన్ కోసం మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే దే డింట్ ఈవెన్ రెస్పాండ్. అంటే ముందు పర్మిషన్ ఇస్తా అని చెప్పి తర్వాత పట్టించుకొని ఒక పెద్ద ఆయన, నాకు చాలా బాధ అనిపించింది. అదే పెద్ద ఆయన ఒక పెద్ద సినిమాకి స్టేజ్ మీద నుంచొని నేను పాలమ్మినా పూలమ్మినా, నేను అది చేసిన ఇది చేసిన కష్టపడ్డా అని చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అరే మీరంతా కష్టపడ్డారు, ఇంకొకటి కష్టపడుతూ ఉంటే మీ కాలేజ్ వాళ్ళు 75,000 మందిని అక్కడ అరేంజ్ చేశారు. నాకు ఒక 700 మందిని అరేంజ్ చేసి ఉంటే నాకు నేనే వచ్చి ఉండేవాడిని, ఒక చిన్న ఆడిటోరియంలో చెప్పుకునేవాడిని, నేను డిజిటల్గానే ఎటనో ప్రమోట్ చేసుకునేవాడిని. అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అయి ఉండేది. అది కూడా చాలా బాధ అనిపించింది. ఐ వాంటెడ్ టు అడ్రస్ దిస్ బికాస్ మా ఫోన్లు కూడా ఎత్తలేదు. మాకు ముందు పర్మిషన్ ఇచ్చారు, దానివల్ల నేను వేరే కాలేజెస్ వెళ్ళలేకపోయాము. అట్లీస్ట్ మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే వేరే దగ్గర వెళ్ళేవాడిని. సార్ అది అయిపోయింది. మీ కంటెంట్లో దమ్ము ఉండాలి, కంటెంట్లో మ్యాటర్ ఉండాలి, ఆడియన్స్ ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ఇప్పుడు ఈ సినిమాకి డెఫినెట్గా రాజమౌళి లెవెల్లో ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ సినిమా లెవెల్లో ఎంత బాగుంటుంది, వీడు ఎంత బాగా చూపించాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశాడు, ఇవి డెఫినెట్గా చూస్తారు, ఇది ఎంకరేజ్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో పక్కన ఎవరున్నారా లేరా ఏది ఆలోచించకండి, రండి ఇండస్ట్రీకి. తీసుకొచ్చే కాన్సెప్ట్లో దమ్ము ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకుంది. అది దమ్ము ఉన్నప్పుడు మాత్రం ఎంతకైనా రిస్క్ చేయండి. మనం ఏ పెద్ద సినిమాతో వస్తున్నాము, దేంతో వస్తున్నాము ఏంటి ఏది ఆలోచించకండి.